హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిని. ఈరోజు వీడియోలో మనం రమణ మహర్షి చెప్పిన అరుణాచలగిరి ప్రదక్షిణం గురించి తెలుసుకుందాం. అలాగే అరుణాచలగిరి ప్రదక్షిణ ఏ రోజుల్లో చేస్తే ఏ ఫలితాలు వస్తాయో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునికి ఇది ప్రతీక. అరుణాచలం అనే పదంలో అరుణ అంటే ఎర్రనిదని, అచలం అంటే కొండ అని అర్థం. ఆ రుణ అంటే పాపములను పరిహరించునదని దీనికి అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ అని, అన్నామలై అనగా పెద్ద కొండ అని అంటారు. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్లు అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్దేశించి చెప్పారు. పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అలాగే శివుని ఆజ్ఞ లేనిదే అరుణాచలంలోకి ప్రవేశించలేమని చెప్తుంటారు. అరుణాచలంలోకి మనం ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరినే మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉంది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరి ప్రదక్షిణ చేయడం వలన లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఏ రోజుల్లో ఏ ఫలితాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణం చేస్తే జీవుడు సూర్యమండలాన్ని భేదిస్తాడు, కైలాస ప్రాప్తి కలుగుతుంది అంటున్నారు పండితులు. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందంటున్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది. 2వ అడుగులో పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. 3వ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది. 4వ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని చెప్తున్నారు. అలాగే ఆ జీవుడికి ఇంకో జన్మ అంటూ ఉండదు. మంగళవారం రోజు ప్రదక్షిణ చేస్తే సార్వభౌమత్వము వస్తుంది. సాక్షాత్ భగవాన్ రమణ మహర్షి చెప్పారు. అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణకి మంగళవారాలు శ్రేష్టము. మంగళవారం నాడు ఉదయం కుజహారం ఉంటుంది. కుజుని యొక్క శక్తి తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్య అనుగ్రహం పురోధి చేస్తుంది. సార్వభౌముడు అంటే అర్థం చక్రవర్తే కాకుండా భక్తి సార్వభౌముడు కావచ్చు, వైరాగ్య సార్వభౌముడు కావచ్చు, అలాగే జ్ఞాన సార్వభౌముడు కావచ్చు. మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుంది. ఎంతటి పేదవాడైనా గిరి ప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవ్వడమే కాకుండా తరతరాల వరకు వాళ్ల వంశం సుభిక్షంగా ఉంటుంది. ఇక మరణాంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుంది. ఎంతో మంది సిద్ధులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేయటం వల్ల లలిత కళల్లో బాగా రాణిస్తారు. జీవితంలో అన్ని విషయాల్లో విజయం సాధిస్తారంటున్నారు. గురువారం నాడు నియమంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారో వారు లోక గురువు అవుతారు. అంటే వాళ్ళు సాక్షాత్ జగద్గురు స్థానాన్ని పొందుతారు. లోకం కోసం పుట్టిన కారణ జన్ముడై ఉంటాడు తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదు. ఇక శుక్రవారం రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే అపార సంపత్తి లభిస్తుంది. అంటే ఇహమునందు అపారమైన ఐశ్వర్యాన్ని పొంది అంతిమం నందు విష్ణు పదాన్ని పొందుతారు. సంపత్తి అంటే అర్థం తృప్తి. నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉండటమే నాకు ఐశ్వర్యం అని ఏ జీవుడు అనుకుంటాడో వారికి అంతిమంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శనివారం రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే గ్రహపీడ విముక్తి కలుగుతుంది. దీనికి అర్థం గ్రహములకు ఈశ్వరత్వం లేదు అని అర్థం.
మీకు ఉదాహరణ చెప్పాలి అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడు, నవగ్రహాలు, బయట గోమాత ఉన్నాయనుకోండి. మీరు గుడిలోపలికి వెళ్ళటం ముఖ్యమా లేక గోవుకి ప్రదక్షిణ చేయటం ముఖ్యమా అంటే గుడిలోకి వెళ్ళకపోయినా మీరు తప్పక గోవు ప్రదక్షిణ చేసి తీరవలసిందే. మీరు గోవుకి ప్రదక్షిణ చేయకుండా మీరు గుడి లోపలికి వెళ్తే ఆ ఈశ్వరుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించడు. గ్రహబాధ విముక్తి అంటే అర్థం గ్రహముల యొక్క బాధ కింది స్థాయికి వెళ్ళిపోతుంది. మనకి ఈశ్వరానుగ్రహము ఉంటే పాము కుట్టాల్సిన స్థానంలో చీమ కుడుతుంది. అప్పుడు మీకు బాధించింది అని కూడా అనిపించదు. అసలు అరుణాచలం వెళ్లే గిరి ప్రదక్షిణ చేసేవాడికి పరమశివుడు గౌతమ మహర్షికి చెప్పిన మాట ఏమిటో మీకు తెలుసా? జీవుడికి వారం, రోజు, తిథి, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ రోజు గిరి ప్రదక్షిణ చేసినా శుభమే కలుగుతుంది. అయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం కానీ, ఒక గ్రహణం రోజు కానీ, అలాగే పౌర్ణమి తిథి అందు కానీ గిరి ప్రదక్షిణ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అని పురాణాల్లో పేర్కొనబడి ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈరోజు అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ.